105వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుని వెదికేటువంటి వారు హృదయమందు సంతోషిస్తారట. హృదయమందు ఆనందం. అపోస్తలుడైన పౌలు చూడండి, హృదయమందు ఎంత సంతోషించాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ రిజాయిస్. ఫిలిప్పీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, సంతోషంగా ఉండండి, ప్రభువులో మనకు సంతోషం ఉంది. లోకం మనకి ఇచ్చేటువంటి ఆనందము, శాంతి తాత్కాలికమైనదే. ఒక మంచి మూవీని నువ్వు చూడటం ద్వారా నువ్వు పొందుకునేటువంటి ఆనందము ఆ మూవీ ఉన్నంతసేపు. సినిమా హాల్కి వెళ్తారు చాలామంది, ఆ 3 గంటలు ఏదో ఆనందంగా ఉన్నట్టు కనబడతారు. బయటికి రాగానే మరలా మన జీవితాలు యథావిధిగానే ఉంటాయి. కానీ ప్రభు దగ్గర దొరికేటువంటి ఆనందము అది సంపూర్ణమైన ఆనందం. ప్రభు దగ్గర దొరికేటువంటి ఆనందము అది నిత్యమైనటువంటి ఆనందం. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మన నిత్య శాంతిని, నిత్య ఆనందాన్ని ప్రభు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. లోకం ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు, ప్రభు ఇచ్చేటువంటి శాంతి. ఆ శాంతిని నేను పొందుకున్నాను. ఈరోజు అనేక మంది ఆ శాంతిని పొందుకున్నారు. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి పంజాబ్ రాష్ట్రంలో. సాధు సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే, మిషనరీ స్కూల్ కాబట్టి ఆ స్కూల్లో బైబిల్ ఇచ్చారు. అయ్యా, బైబిల్ అనేది మత పుస్తకం కాదయ్యా, మీ జీవితాన్ని వెలిగించేది సత్యవేద గ్రంథం. ఈ గ్రంథాన్ని అనుసరిస్తే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని, తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తాడని స్కూల్లో ఆ బైబిల్ గ్రంథాన్ని ఇస్తే, మరి ఎందుకో తెలియదు ఆ బైబిల్ కాల్ చేశాడండి. మరి ఎవరు తన హృదయంలో ఆ బీజాలు నాటారో తెలీదు. చాలా పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి, బైబిల్ కూడా ఉంచుకుంటే ఏంటి ప్రాబ్లం? ఆ బైబిల్ కాల్ చేశాడు. కాల్ చేసి ఎక్కడన్నా క్రైస్తవ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు తన తల్లి మరణించిందండి. అనారోగ్యంతో తన తల్లి మరణించగానే, తల్లి అంటే చాలా ప్రేమ. అసలు నా తల్లి ఎందుకు మరణించింది, అసలు నా తల్లి ఎక్కడికి వెళ్ళింది, నా తల్లి మరణించడం అంటే ఏంటి, నిన్నటి వరకు నాతోనే ఉందా, ఈరోజు ఎందుకు లేదు నా తల్లి, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నాతో ఎందుకు సంభాషించట్లేదు, తన ప్రేమ నాపై ఎందుకు చూపించట్లేదు అని ఆలోచన చేశాడు. అసలు మరణం అంటే ఏంటి, అసలు మనిషి పుట్టడం ఏంటి, కొంతకాలం బ్రతకడం, మళ్ళీ మరణించడం ఏంటి, ఈ జీవన్ మరణాల యొక్క రహస్యం ఏంటి, అసలు మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాం, అసలు మనం ఎందుకు ఈ లోకంలో పుట్టాం, మనకున్నటువంటి గమ్యం ఏంటి, మనకున్న అర్థం ఏంటి, మన జీవితానికి ఉన్న అర్థం ఏంటి, మన జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి అని ఇలాంటి విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితానికి ఉన్న అర్థం ఏంటి, నేను మరణించిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి విషయాలు ఎప్పుడైతే ఆలోచన చేశాడో, చాలామంది దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడిగాడు. ఏ ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. మరణం తర్వాత జీవితం మాకు తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదని పొంతం లేనటువంటి సమాధానం చెప్పేటప్పటికీ తన జీవితంలో నిజంగా హృదయం అంత సంతోషం, పీస్ లేదు, ఆనందం లేదు, ఏదో సంతృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒకరోజు అనుకున్నాడు, నేను వారిని వీరిని అడగటం కాదు, నన్ను సృష్టించిన సృష్టికర్తను అడుగుతానని చన్నీళ్ళ స్నానం చేసి తన ఇంట్లో ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు గనుక నాకు ప్రత్యక్షం కాకపోతే, సృష్టికర్త నాకు ప్రత్యక్షం కాకపోతే నేను ఈ జీవితాన్ని ముగించుకుంటాను, విరమించుకుంటాను అని తీర్మానం తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి దేవుని సన్నిధిలో, నిజంగా దేవుడు ఎవరో తెలియదు కానీ పిలుస్తున్నాడు, సృష్టికర్త అని పిలుస్తున్నాడు. కొన్ని గంటల తర్వాత దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన గదిలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన గదిలో తనకు ప్రత్యక్షమయ్యి ప్రభువారు చెప్తున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేనే సృష్టికర్తను, నేనే దేవుణ్ణు అని ఎప్పుడైతే చెప్పగానే ఆ క్లారిటీ తనకు వచ్చింది. ఆ రోజు నుంచి కూడా సంతోషంగా జీవించగలుగుతున్నాడు. తనకు ఆహారం ఉన్నా లేకపోయినా, తనకు వస్త్రం ఉన్నా లేకపోయినా, తనకు నిద్ర ఉన్నా లేకపోయినా, సరైన వసతులు ఉన్నా లేకపోయినా ప్రభువులు ఆనందిస్తున్నాడు. ఎందుకంటే తన గమ్యము ప్రభు రాజ్యం అని తెలుసుకున్నాడు. సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప దైవజనుడు, టిబెట్, హిమాలయ ప్రాంతాల్లో అద్భుతమైన పరిచయం చేశారు. మీరు చూస్తున్నటువంటి దైవజనుడు. ఆయన దేవుణ్ణి చూశాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం నాకు కలిగిందని పంజాబ్ రాష్ట్రంలో హిబ్బర్ట్ జనరల్, నేను ఈ యొక్క న్యూస్ పత్రిక పేరు కూడా చెప్తున్నాను, హిబ్బర్ట్ జనరల్ అనేటువంటి న్యూస్ పత్రిక కూడా ఆ వ్యక్తి ఒక లెటర్ రాశాడండి. నేను దేవుణ్ణి చూశాను, యేసుక్రీస్తు ప్రభు వారు నాకు దర్శనం ఇచ్చారు, ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్యూజినేషన్, ఇది భ్రమ కాదు, ఇది భ్రాంతి కాదు, ఇట్స్ నాట్ అన్ ఎల్యూజినేషన్, ఇది హెలిజినేషన్ కాదు, నేను నిజంగా చూశానని చెప్పి ప్రభు
ప్రభు యొక్క సువార్త సేవలో అద్భుతంగా వాడబడ్డాడండి. సొంత తల్లిదండ్రులు, లేకపోతే సొంత తండ్రి, మామయ్యలు వీళ్ళందరూ కూడా అన్నంలో విషం కలిపెట్టారండి ఈయనకి. ఎందుకు తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్నాడు అనేటువంటి ఒకే ఒక కారణంతో వీడిని చంపేయాలనే ఉద్దేశంతో పిలిచి భోజనంలో అన్నంలో విషం కలిపెట్టారు. కానీ బాధపడ్డాడు. నిజంగా కడుపంతా కూడా పెయిన్ స్టార్ట్ అయిపోయింది, నొప్పి ప్రారంభించబడింది. ఆ ప్రేగులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ విషయానికి ఏమవుతుందంటే అవన్నీ కూడా లోపల చాలా నొప్పి వస్తూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, నా సొంత వారే నన్ను చంపడానికి చూస్తున్నారయ్యా, నా సొంత వారు నన్ను చంపడానికి అన్నంలో విషయం కలిపారు. నువ్వు అన్నీ చూస్తుంటాడు దేవుడు. ప్రభు, నా జీవితంలో కార్యం జరిగించండి, నీ చిత్తమైతే నన్ను బ్రతికించండి అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగానే 3-4 వాంతులై మొత్తం విషయం అంతా కూడా బయటకు వచ్చేసిందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా సాధు సుందర్ సింగ్ తన జీవితంలో గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. క్రైస్తవ ప్రపంచానికి అనేకమైన గొప్ప సందేశాలు అందించాడు. అతని జీవితం మనందరికీ కూడా మాదిరికరంగా ఉంది. నిజంగా దేవుని వెతికేటువంటి వారు హృదయమందు సంతోషిస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.